వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇప్పుడు జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. బీట్రూట్ జ్యూస్ అందరు పచ్చి చేస్తారు కదా, కొంచెం నేను వెరైటీగా ఉంటుందని కొంచెం ఉడకబెట్టి చేస్తాను. పచ్చి చేస్తే ఏంటంటే డస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇది ఉడకబెట్టించినట్టు చేస్తే కనుక డస్ట్ రాదనమాట. ఇలా కట్ చేసుకోవాలి, ఇలా మిర్చి తీసేసేయాలి. కింద బీట్రూట్ పెట్టే కదా ఉడికింది. ఇప్పుడు చూడండి, దీని మీద తోలు తీసేసుకోవటమే. నీళ్ళు కొంచెమే ఉన్నాయి చూడండి. దీంట్లో నేను నీళ్ళు పోయిలా, పాన్లోనే నీళ్ళు పోసింది. సేమ్ అంతకుముందు క్యారెట్ జ్యూస్ చేసే కదా, దాని ప్రాసెస్ దీనికి. కొంచెం వేడుంది, ఎక్కువ దీన్ని ఓవర్ కుకింగ్ చేయవలసిన. దీంట్లో విటమిన్స్ మామూలు కూర చేసుకున్నట్టు చేసుకోవటమే. ఎందుకంటే బీట్రూట్ అందరు డైరెక్ట్గా చేస్తే దాంట్లో డస్ట్ వస్తుంది, కొంచెం పచ్చివి తాగలేమన్నమాట. దీంట్లో పచ్చిపాలు డిఫ్రిజ్లో పెట్టి ప్యాకెట్ గడ్డగట్టిన తర్వాత దీంట్లో డైరెక్ట్గా మిక్సీ వేసి 2 యాలకులు వేసి మిక్సీ వేయటమే. ఇదిగోండి తొక్క ఉంది కదా, ఈ తొక్క పైది తీసేయటమే. కొంచెం గట్టిగా ఉడికింది కదా, ఈ తొక్క అంతా తీసేయటమే అన్నమాట. కొంచెం కాలుతుంది, వేడిగా ఉంది. చల్లారిన తర్వాత తీస్తే ఒక్కోసారి వస్తుంది, లేదంటే పైపైనే కట్ చేసుకోవచ్చు. చెప్పా కదా మీకు పందారు కూడా తీసుకోవాలని చెప్పేసి. ఇక చూడండి, 4 to 5 స్పూన్స్ తీసుకున్నాను. ఈ చెంబు నీళ్ళు పోస్తే, చిన్న టీ గ్లాస్ నీళ్ళు అనమాట. చిన్న చెంబు నీళ్ళు పోస్తే చాలు. ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కదా, గట్టిగా ఉంది పాల ప్యాకెట్. ఇప్పుడే కొంచెం కలుగుతుంది. దీన్ని కొంచెం స్మాష్ లాగా చేసి అప్పుడు దీంట్లో మిక్స్ అయిన తర్వాత వేసుకోవటమే. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేస్తున్న ముక్కల్ని. ఈ ముక్కలన్నీ వేసేయటమే. యాలకులు, ఇందాక నేను ఈ ఉడకబెట్టే గిన్నెలో వేసా కదా, అందుకని పందారు దీంట్లో కొంచెం నీళ్లు పోద్దాము. దీంట్లో నీళ్లు ఒకవేళ పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్నా కొంచెం నీళ్లు పోసి ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకోవచ్చు. కొంచెం ఉడికిందో లేదో చూసుకొని ఆ నీళ్లు కూడా మిక్సీ చల్లారిపోయిన తర్వాత మొక్కలు నీళ్లు మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. దీనికి కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టి పాల ప్యాకెట్ కలపాలి. ఈ పాల ప్యాకెట్ మిక్సీ పట్టిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసి తీయటమే. తర్వాత పైనుంచి డెకరేషన్కి డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ చేసుకోవటమే. ఉంటే జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం కూడా వేసి మిక్సీ పట్టచ్చు, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టాయి కదా, ఇలా మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు నేను ఈ పాలు గడ్డగట్టింది దీంట్లో వేసేస్తాను అన్నమాట. అనిపిస్తుంది కదా, మొత్తం వేసేసాను. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే. చూడండి,
ఫైనల్గా జ్యూస్ రెడీ అయింది అండి. ఇది బీట్రూట్ జ్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.